టీం లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణ పాలిటిక్స్ లో ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్ ఇది. ఎదుటి పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు డమ్మీ అభ్యర్థులను పెట్టారంటూ అటు గులాబీ ఇటు హస్తం పార్టీ నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న డమ్మీ డైలాగ్ వార్ పెంచుతున్న ఎలక్షన్ హీట్ ఏంటో చూద్దాం. తెలంగాణలో డమ్మీ రాజకీయంపై డైలాగ్ వార్. కమలం కోసమే కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను పెట్టిందంటున్న బీఆర్ఎస్. బీజేపీకి మేలు కలిగేలా డమ్మీ గులాబీలు రంగంలోకి దిగాయంటున్న కాంగ్రెస్. పార్లమెంట్ ఎన్నికల పోటీలో తెలంగాణలో వినిపిస్తున్న బీ టీం డైలాగ్ బిగ్ పొలిటికల్ డిబేట్ గా మారింది. ఆరోపణలు విమర్శల కంటే బ్లేమ్ గేమ్ పాలిటిక్స్ కు ప్రాధాన్యత ఇస్తున్న పార్టీలు తమ డైలాగ్స్ కు పదును పెడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ, అందులోనూ సీఎం రేవంత్ రెడ్డి పరోక్షంగా బీజేపీని గెలిపించేందుకు కొన్ని లోక్సభ నియోజకవర్గాల్లో బలహీనమైన అభ్యర్థులను నిలబెడుతున్నారనేది బీఆర్ఎస్ చేస్తున్న బిగ్ సౌండ్. పార్టీలోకి చేరికలను ప్రోత్సహించడం, చాలా కాలంగా పార్టీని నమ్ముకుని ఉన్న వారికి హ్యాండ్ ఇవ్వడం కాంగ్రెస్ తీరుకు అద్దం పడుతోందని అంటున్నారు గులాబీ నేతలు. ఇదంతా బీజేపీకి మేలు చేయడం కోసమేనన్నది బీఆర్ఎస్ వర్షన్. చేవెళ్ల, నాగర్ కర్నూల్, సికింద్రాబాద్, మెదక్ పార్లమెంటు నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించడంలో భాగంగానే కాంగ్రెస్ బలహీనమైన అభ్యర్థులను బరిలోకి దింపుతోందని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. చేవెళ్ల లోక్సభ అభ్యర్థిగా ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డిని ప్రకటించింది హస్తం పార్టీ. ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి రేవంత్ పాతమిత్రుడు కాబట్టి పరోక్షంగా ఆయన్ను గెలిపించేందుకు గెలుపు అవకాశాలు లేని డమ్మీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని బరిలోకి దింపారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. గతంలో రంజిత్ రెడ్డిపై ఆరోపణలు, విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు చేవెళ్ల నుంచి ఆయన్నే అభ్యర్థిగా ప్రకటించడం వెనుక బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డిని గెలిపించాలన్న స్కెచ్ ఉందని ఆరోపిస్తోంది. నాగర్ కర్నూల్లో బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ కు మేలు చేసేందుకే రేవంత్ కేవలం మల్లు రవి పేరును మాత్రమే హైకమాండ్ కు సిఫారసు చేశారని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. గెలుపు అవకాశాలున్న మాజీ ఎమ్మెల్యే సంపత్ ను పక్కన పెట్టడమే అందుకు ఉదాహరణ అంటున్నారు. ఇదే క్రమంలో సికింద్రాబాద్ నియోజకవర్గంపై సైతం ఇలాంటి విమర్శలే వినిపిస్తున్నాయి. సికింద్రాబాద్ బీజేపీ సిట్టింగ్ స్థానం కావడం, ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఇక్కడ కిషన్ రెడ్డికి పోటీగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ కు టికెట్ ఇచ్చారు. పీజేఆర్ కుటుంబంపై తీవ్ర విమర్శలు చేసిన దానంకు ఇప్పుడు ఆ కుటుంబం సహకరించే పరిస్థితి లేదనే ప్రచారం జరుగుతోంది. అటువంటిది దానం నాగేందర్ కు ఎంపీ టికెట్ ఇప్పించడం తన మిత్రుడు కిషన్ రెడ్డిని గెలిపించేందుకేనని రేవంత్ రెడ్డిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక మెదక్ లోక్సభ స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావును బీజేపీ బరిలో దించింది. అక్కడ కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును పోటీ చేయిస్తారన్న ప్రచారం జరిగినా నీలం మధుకు టికెట్ ఇవ్వబోతున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. బలమైన అభ్యర్థిని పెడితే ఓట్లు చీలిపోయి బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచే అవకాశముంటుందని, అందుకే బలహీనమైన అభ్యర్థిని నామమాత్రంగా నిలబెట్టి బీజేపీ అభ్యర్థిని గెలిపించేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మరోవైపు మల్కాజ్గిరి స్థానం నుంచే గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఎంపీగా గెలిచారు. దీంతో మల్కాజ్గిరి స్థానం కాంగ్రెస్ పార్టీకి చాలా ముఖ్యమని చెప్పాలి. కానీ నియోజకవర్గానికి ఏమాత్రం పరిచయం లేని వ్యక్తిని బరిలో నిలపడం వెనుక భారీ మంత్రాంగమే ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు ప్రయోజనం కలిగించేందుకే పార్టీ సీనియర్లను, సమర్థులను కాదని సునీతా మహేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చారని విమర్శిస్తోంది గులాబీ పార్టీ. ఇవే కాదు, ఆదిలాబాద్, కరీంనగర్, జహీరాబాద్ నియోజకవర్గాల్లోనూ బలహీన అభ్యర్థులను బరిలోకి దించేందుకు ప్లాన్ చేస్తుందనేది బీఆర్ఎస్ నుంచి వస్తున్న విమర్శ.
అయితే బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు రేవంత్ రెడ్డి డమ్మీ క్యాండిడేట్స్ ను నిలబెడుతున్నారనే బీఆర్ఎస్ ఆరోపణలను కాంగ్రెస్ కొట్టిపారేస్తోంది. అసలు బీజేపీకి సహకరించేలా బీఆర్ఎస్ డమ్మీ అభ్యర్థులను రంగంలోకి దింపుతోందని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ముందు నుంచి బీఆర్ఎస్ కు బీజేపీకి లోపాయికారి ఒప్పందం ఉందని చెబుతున్నారు. బీజేపీతో చీకటి ఒప్పందంలో భాగంగానే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిందని ఆరోపిస్తున్నారు. నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, భువనగిరి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ క్యాండిడేట్స్ చూస్తే బీజేపీకి బి టీం ఎవరో చెప్పొచ్చనేది కాంగ్రెస్ నుంచి వస్తున్న కౌంటర్. బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఒక రహస్య ఒప్పందం ఉందనేది ఇంత ముందు నుంచి మనం కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్తూనే ఉన్నాం. కానీ ఈరోజు అది నిజమని తెలిసిపోయింది. మొత్తం రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థులు గెలవటం కోసం డమ్మీ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసి బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుందనే విషయం వారి అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసిన తర్వాత అర్థమవుతుంది. దీన్ని ప్రజలందరూ గమనించి ఇటు బీఆర్ఎస్ పార్టీకి అటు బీజేపీ పార్టీకి కూడా గుణపాఠం నేర్పి రేపు వచ్చేటటువంటి ఎన్నికల్లో 17కు 16 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఎంపీలను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలా డమ్మీ అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు గుప్పించుకోవడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. ఇంతకు ఎవరు డమ్మీ అభ్యర్థి, ఎవరు బలమైన అభ్యర్థి అన్నది తేలాలంటే మాత్రం ఎన్నికల ఫలితాల వరకు ఆగాల్సిందే.